హాయ్ అండి. ఈరోజు పువ్వుల కోసం అయితే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. రేపు ఫ్రైడే కదా! పువ్వులు కావాల్సొస్తది కదా! అని చెప్పి ఎక్కువ పూలు కోసుకుందామని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. ఇంక వెళ్ళినప్పటి నుంచి అమ్మనైతే రామా, రామా అంటూ పిలుస్తూ ఉన్న పువ్వులు కొయటానికి. అమ్మ అయితే నాకు పశువుల దగ్గర పనుంది. ఇంకా ఇంట్లో పిల్లలు, పనులు సరిపోతున్నాయి. నువ్వు కోసుకోపో అని చెప్పైతే అరుస్తూ ఉంది. కాదులేమ్మా రారా అన్నాను. కాదులే నువ్వెళ్ళనింది. ఇంక సరే అని చెప్పి పూలు కోస్తూ ఉన్నాను. కోసేసొచ్చేసిన తర్వాత ఇంక అటుపక్క, ఇటుపక్క పూలైతే కోసాను. మధ్యలో అయన్నీ అక్కడే పెట్టేసాను. ఇంక నన్నైతే "నీకు పువ్వులు కొయటానికి కూడా చేత కావట్లేదు. బద్ధకంగా తయారై ఉన్నావు. రోజు వచ్చి కోసుకోవచ్చు కదా! దేవుడికి పెట్టొచ్చు కదా! తలలో పెట్టుకోవచ్చు కదా!" అని 4 తిట్లు తిట్టతానే ఉన్నిందండి పువ్వులు కోసి కట్టుకుందాకా. మీ అమ్మ గూడా ఇలాగే తిడతారా మీకు? ఇంత వయసొచ్చినా గానీ ఇలాగే తిడుతూ ఉంటారా మీకు చెప్పండి? అదొక ఆనందం లేండి అలా తిట్టించుకున్నా కానీ బాధైతే వేయదు. అదొక ఆనందంగా ఉంటుంది. పూలైతే కోసుకొని ఇంక మాలగా అల్లుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.